श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं तं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशम् आरनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వము సప్తమాశ్వాసంలో 8వ భాగానికి వెళ్తున్నాము. అయితే 7వ భాగంలో ద్రౌపది స్వయంవర రంగస్థలంలో వచ్చి నించుంటుంది. దృష్టద్యుమ్నుడు అక్కడ ఉన్న వాళ్ళ గురించి అందరికీ చెబుతూ, ఎవరైతే ఈ మత్స్యయంత్రాన్ని పడగొడతాడో వాడే నీ భర్త అని భావించమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోవటంతో అక్కడ వచ్చినటువంటి రాజులందరూ కూడా ఇక ఆ మత్స్యయంత్రాన్ని, ఆ విల్లు ఎక్కువ పెట్టడానికి సిద్ధమై కదులుతారు. ఇక ఈరోజు ముందుకెళ్తే 173 అమ్మహోత్సవమునయ్యమ్మున చూడగా దివిరియేతంచిన దివిజ కచరగరుడ గంధర్వ కిన్నరుల విమానముల్ విలసిల్లే నంబర తలమునందు బణవ వీణా వేణురణితానుసారమైరత గీతరవ మెల్ల దెసల నెసగే బోరన వివిధ తూర్యారవంబులు మహావన నిర్దిధ్వానంబుననుకరించే దివ్య మాల్యములయు దివ్యానులేపనములయు సౌరవంబు వెలయదాల్చి రంగ మధ్య జనుల కుంగడు తనుపుగా చేరి వీచె దివ్య మారుతంబు. తాత్పర్యం: దేవతలు, ఆకాశ సంచారులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు ఆ ద్రౌపదీ స్వయంవర మహోత్సవాన్ని చూడగోరి ప్రీతితో రాగా వాళ్ల విమానాలు ఆకాశంలో ప్రకాశించాయి. మద్దెలల, వీణల, పిల్లన గ్రోవుల ధ్వనిని అనుసరిస్తూ రసమయ సంగీత ధ్వని అన్ని దిక్కులా వ్యాపించింది. అనేక విధాలైన వాద్యాల ధ్వనుల హోరు మహాసముద్ర ధ్వనిని పోలి ఉండింది. మంచి పూదండలు, గంధము వంటి మంచి పైపూతలు మొదలైన వాటి సువాసనతో కూడిన మంచి గాలి స్వయంవర రంగమధ్యంలో ఉన్న జనులకు తృప్తి కలిగే విధంగా వీచింది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అక్కడ ఉన్న పరిస్థితి గురించి చెప్తున్నారు. ఇక అనేక దేశాల నుంచి రాజకుమారులు అక్కడ
స్వయంవరంలో పాల్గొనడానికి కొంతమంది వస్తే, స్వయంవరాన్ని చూడడానికి కొంతమంది వస్తే, ఇంకొంతమంది ఆశీర్వదించడానికి వస్తే, ఇలా నిండిపోయింది భూమి మీద. ఇక్కడ ఆకాశంలో దేవతలు, ఆకాశంలో తిరిగే ఆకాశ సంచారులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, కిన్నెరలు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా ద్రౌపది స్వయంవరాన్ని చూడడానికి ఇష్టంగా వచ్చారట. వాళ్ళ విమానాలు ఆకాశంలో ప్రకాశిస్తున్నాయట. వాళ్ళు కింద దివాల్సిన అవసరం లేదే కదండి, వాళ్ళ విమానాలు అలాగే కూర్చొని చూడడం మొదలు పెట్టారు అక్కడ. ఇక మద్దెలు, వీణలు, పిల్లన గ్రోవులు, ఇక రకరకాల సంగీత వాయిద్యాల ధ్వని అక్కడ దిక్కులంతా వ్యాపించిందట. ఈ ధ్వనిల హోరు ఎలా ఉందట, ఈ ధ్వనుల హోరు మహాసముద్రం ధ్వని ఎలా ఉంటుందో అలా ఉందట. ఇక మంచి మంచి పూదండలు, గంధము, కస్తూరి, జవాజి ఇలాంటి మంచి సువాసనలు కలిగినటువంటి లేపనాలతో నిండినటువంటి గాలి ఈ స్వయంవర రంగంలో నిన్నటువంటి జనులకందరికీ తృప్తి కలిగించేలాగా మందమారుతంగా వీచిందట చల్లని గాలి. విశేషం అలంకారం ఉపమ. 174. ఆ విరిళ భస్మ మధ్యమున నగ్నికణంబులలో పోలె బ్రాహ్మణ ప్రవురలలోన నేర్పడక పాండవులేవురునున్న జూచియాదన వృషభుండు కృష్ణుడు ముదంబున బారి నెరింగి పార్థుడీ యువతి పరిగ్రహించునని యుందల చంద్రుదయంబులోపలన్. తాత్పర్యం: దట్టమైన బూడిద నడుమ నిప్పు కణాల వలె బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య పాండవుల 5గురు స్పష్టంగా తెలియరాకుండా ఉండటం చూచి యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో వాళ్లను గుర్తించి అర్జునుడు ఈ ద్రౌపదిని చేపట్టగలడని కూడా మనస్సులో అనుకున్నాడు. ఇక అందరిలో ఆ స్వయంవరానికి చూడ్డానికి, ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళల్లో ప్రముఖులు బలరామకృష్ణులు, కృష్ణుడి యొక్క సంతానము, బలరాముడి యొక్క సంతానం కూడా వచ్చారు. చిన్న పెద్దతో సహా అందరు వచ్చారు చూడటానికి. అయితే అక్కడ పాండవులు ఎలా కనిపిస్తున్నారట, నివురు కప్పిన బూడిద. అంటే ఇప్పుడు ఏదైనా కొన్ని బొగ్గుల్ని కాల్చిన, కట్టెల్ని కాల్చిన ఏమవుతుంది, అప్పుడు కొద్దిసేపు అయ్యాక మంట చల్లబడుతున్నప్పుడు ఏమవుతుంది, పైన బూడిదలాగా కనిపిస్తుంది, కానీ లోపల నిప్పు అలా రాజుకునే ఉంటుంది. అలాగా పాండవులందరూ బ్రాహ్మణ శ్రేష్ఠుల నడుమ అలా కనిపిస్తున్నా కానీ నిప్పు కణికల్లాగా ఎవరికీ తెలియరాకుండా అలా ఉండడం చూస్తాడు మన యాదవ వీరుడు, కుల తిలకుడు అయినటువంటి మన శ్రీకృష్ణ పరమాత్ముడు. చూసి వాళ్ళని సంతోషంతో గుర్తుపడతాడు. ఆయన గుర్తుపట్టి అర్జునుడి ద్రౌపదిని చేపట్టగలడు అని మనసులో అనుకున్నాడు. విశేషం అలంకారం ఉపమ. సత్వగుణ ప్రధానులు, పవిత్రులు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుల సమూహాన్ని భస్మముతో, సత్వరజోగుణ ప్రధానులు బ్రాహ్మణ వేషాలతో బ్రాహ్మణుల మధ్యలో ఉన్న పాండవులను అగ్నికణాలతో పోల్చడం అర్థవంతంగా, మనోహరంగా ఉన్నది. పాండవులను నివృగప్పిన నిప్పు కణాలుగా వర్ణించటం రుచిరార్థ సూక్తిమత్వం. బ్రాహ్మణ వేషాలు తొలగి నిజ రూపాలు వెలువడే సమయం వచ్చిందని రంగమధ్యంలోని గాలి ధ్వనిస్తున్నది. నివురు కప్పిన నిప్పులను సైతం గుర్తింపగలిగిన శ్రీకృష్ణుని దివ్య ప్రతిభ ఇందులో గమ్యమానం. ఏర్పడక పాండవుల లేరు నన్ను చూచి అన్నప్పుడు ఉండగా చూచి అనిన్ని అనున్నప్పటికీ గమనింపగలిగి అనిన్ని చెప్పుకొనేటట్లు రచించటం నన్నయ్య సూక్తి ప్రయోగ నైపుణ్యం. శ్రీకృష్ణాదులు మత్స్యయంత్ర భేదనంలో పాల్గొనకపోవటానికి కారణం ధనిమయం చేసి కథను ప్రసన్నం చేశాడు నన్నయ్య. 175 వచనం. అంతనా రాజనందనులు ద్రుపద రాజనందనం జూచి కందర్ప బాణ బాధితులై తమ్మును తమ సామర్థ్యము నెరుంగక యత్తిత్వంబున నవ్విల్లు మోపెట్టబోయి. తాత్పర్యం: తర్వాత రాజకుమారులు ద్రౌపదిని చూసి మన్మథ బాణ పీడితులై తమను తమ పరాక్రమాన్ని అంచనా వేసుకోలేక ఆశతో ఆ విద్దును ఎక్కుపెట్టడానికి పోయి. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ, రాజకుమారులు ద్రౌపదిని చూడంగానే వాళ్ళు ఇంకా చొంగగార్చుకోవడం మొదలు పెట్టారట. ఇక తమ పరాక్రమం ఎంతో అనేది వాళ్ళకి అర్థం కాలేరట. ఇక పేరాశతో విల్లును ఎక్కుపెట్టడానికి వెళ్ళారట. 176. వడినౌడు గరచి బలకేల్ నిడచనగనయమున బెనచి నీల్గి బలం బేర్పడ విల్లు వంపనోపకయుడిగిరి నృపసతులు గొంద రొయ్యన లజ్జన్. తాత్పర్యం: రాజకుమారులు కొందరు వేగంగా తమ పెదవిని పండ్లతో పికబట్టి కుడి చేతిని చాచి వింటి కొప్పిని పట్టి నీలిగి తమ బలం బయటపడగా ఆ వింటిని వంచలేక సిగ్గుపడి ఆ ప్రయత్నం మెల్లగా మానుకున్నారు. ఇంకొంతమంది రాజకుమారులు ఏం చేశారు, వేగంగా వచ్చారు.
ఆహా అని గట్టిగా పెదాలను పళ్లతో బిగేసి పట్టుకున్నారట, కుడి చేతిని చాచారట, ధనస్సును చేతిలో తీసుకున్నారట, కుడి చేతిలో ధనస్సును పట్టుకొని వింటి కొప్పును ఇలా పట్టుకున్నారట. ఆ వింటి కొప్పుని ఇలా పట్టుకొని వంచడానికి చూస్తుంటే ఎంత గట్టిగా నీలుగుతున్నారా అనుకుంటూ, కానీ వంగట్లేదు. వంచలేక సిగ్గుపడి ఇంకా మెల్లగా ప్రయత్నం మానుకున్నారట. 177. బలవంతుల బలమరగా మలువక మాన్రానిలాట మాయధును విమ్ముల చేసిన మోపెట్టక కొలది అని డాయరైరి కొందరు దానిన్. తాత్పర్యం: బలవంతుల బలమణిగే విధంగా దానిని వంచక మ్రానులలో పెద్ద మానువలే ఉన్న ఈ మాయాధనస్సును ఈ విధంగా చేస్తే ఎవరు ఎక్కుపెట్టగలరు అని కొందరు రాకుమారులు దాని దగ్గరకే పోలేదు. ఇంకొంతమంది ఏమనుకున్నారట, రాకుమారులు దాని దగ్గర పోకుండా బలవంతుల బణాన్నే అణచే విధంగా దాన్ని వంచలేకోకుండా చేశారు. మానుల్లో అంటే పెద్ద పెద్ద చెట్లలో పెద్ద చెట్టులాగా ఉంది ఈ మాయాధనస్సు. దీన్ని ఈ రకంగా ఎవరిని వంచలేకుండా ఉండేటట్లు తయారు చేస్తే దీన్ని ఎవరు ఎక్కువ పెట్టగలరు అని కొంతమంది రాకుమారులు ముందే జాగ్రత్తతో అసలు వెళ్ళలేదట దాన్ని ఎక్కువ పెట్టడానికి. 178. ఇది ఎట్లు సకుమారెవ్వరికి మున్ని విల్లు మోపెట్ట బోలదు మోపెట్టియునంతరిక్షమున నాలక్షంబుసే భేదింపగానది బ్రహ్మాదులకైన నిందల బిగాదంచున్ విచారించి నిర్మదులై కొందరు రాజులేగిరి నిజక్ష్మా మార్గములు చూచుచున్. తాత్పర్యం: ఈ ద్రౌపది ఏ విధంగా కూడా ఎవ్వరికీ లభించదు. మొదట ఈ విల్లు ఎక్కుపెట్టడమే సాధ్యం కాదు. ఎక్కుపెట్టినా ఆకాశంలోని ఆ మత్స్యంత్రాన్ని భేదించటం బ్రహ్మాదులకైనా అలవి కాదు అని ఆలోచించి కొందరు రాజులు గర్వం వదిలి తమ ఊరి దారి పట్టారు. ఇంకొంతమంది రాజులు ఏమనుకున్నారట, ఈ ద్రౌపది ఈ రకంగా చూస్తే ఎవరికి దొరకదు, అసలు ఈ విల్లు ఎక్కువ పెట్టడమే సాధ్యం కాదే, ఎక్కువ పెట్టినా ఆ ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రాన్ని ఛేదించడం బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదు అని ఆలోచించుకుని కొందరు రాజులు గర్వాన్ని వదిలేసుకుని ఆరాంగా తమ ఊరికి తాము తిరిగి వెళ్ళిపోవడం మొదలు పెట్టారట. విశేషం: భూవలయంలో ఉన్న రాజులంతా మూగిన సభ అది. చాలా మందిని విల్లును ఎత్తే శక్తి లేక ఓటు పడ్డారు. వాళ్ళంతా ఆ విల్లు ఎత్తటం, ఆ పైన మత్స్యయంత్రాన్ని భేదించటం సాధ్యమయ్యే పని కాదని, ద్రౌపది స్వయంవరం సఫలం కాదని భావించి తమ తమ దేశాలకు తిరిగిపోయారు. ఈ వర్ణనం మత్స్యయంత్రాన్ని భేదించే అర్జునుని సామర్థ్యాతిశయాన్ని మరింత ప్రకాశింపచేసేదిగా ఉన్నది. 801. అర్జునుడు మత్స్యయంత్రంబు దెగనేయట. వచనం: ఇట్లు రాజపుత్రుల విల్లు మోపెట్టనోపక నివృత్తులైరి మరియదు వృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్జకర్మంబునం ధనారంభులై మిన్నకుండి రంత శిశుపాల జరాసంద శల్య కన్నిలు దర్పితులై తమ తమ పావులు మెరసి క్రమంబున నలుగురు మాశయవ ముద్గరో మాత్రంబులు దక్క కొనయం బెక్కించియు మోపెట్టన శక్యం వైన నుక్కు పెసెడి సృక్కిన బారలంజూచి అగ్రజుననుమతంబున విప్రసభ వెలుబడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన నాతని ఉత్సాహంబున కచ్చెరుబడి కొందరు బ్రాహ్మణుల దమలోనిట్లనిరి. తాత్పర్యం: ఈ విధంగా రాజకుమారుల ఆ ధనస్సులు ఎక్కుపెట్టలేక వెను తిరిగిపోయారు. యదురుష్ణి భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి ధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాల జరాసంధ శల్య కర్ణులు గర్వితులై తమ తమ బలాలు వెల్లడి కాగా క్రమంగా మినుపగింజ యవగింజ పెసరగింజ వెంట్రుక అంత మాత్రం తక్కువగా అల్లతాటిని ఎక్కించి కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టలేక బలం చెవి సోలిపోయారు. వాళ్ళని చూచి అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతిని పొంది బ్రాహ్మణ సభ నుండి వెలువడి ధనస్సు దగ్గరికి వెళ్ళగా అతని ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు బ్రాహ్మణులు తమలో ఇట్లా మాట్లాడుకున్నారు. ఇంకా రాకుమారులందరూ ధనస్సును ఎక్కువ పెట్టలేక కొంతమంది వెనుతిరిగిపోయారు. ఇక అయితే యదువంశము, వృష్ణి వంశము, భోజ వంశము, అంధక వంశము వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు ఎవరిని అక్కడ స్వయంవరంలో పాల్గొనకూడదు అని చెప్పేటప్పటికి వాళ్ళెవ్వరూ ఆ ధనస్సుని వెత్తడానికి ఎవరు వెళ్ళలేదన్నమాట ఆ వంశాల నుంచి. కాకపోతే శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు వీళ్ళందరూ గర్వితులై అక్కడికి వెళ్తారు. కానీ క్రమంగా ఎంత ఎత్తుకెళ్తారు? మినుపు గింజంత దూరంలో, ఇంకొకరు యవగింజంత దూరం, ఇంకొకరు పెసర గింజంత, ఇంకొకరు వెంట్రుక అంత మాత్రమే దూరం వచ్చేటట్లు వల్లతాటిని ఎక్కిస్తారు. ఎక్కిచ్చినా కూడా దాన్ని ఎక్కువ పెట్టలేకపోతారు. ఇక బలం చాలక వెళ్ళిపోయారు.
ఇక వాళ్ళనంతా అయ్యాక చూశాడు అర్జునుడు. చూసి తన అన్న అనుమతి తీసుకుని ఆయన బ్రాహ్మణ సభలో నుంచి బయటకు వచ్చి ధనస్సు దగ్గరికి వెళ్తాడు. అతని ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల సమూహం అంతా. అలా చూసి వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకున్నారట, విశేషం అలంకారం క్రమం మత్స్యయంత్రం భేదించలేని రాజులను నన్నయ్య 4 విధాలుగా వర్గీకరించి వర్ణించాడు. 1, విల్లునెత్తటానికి ప్రయత్నించి విపులులైన వారు. 2, విల్లునెత్తటం మత్స్యయంత్రం కొట్టడం సాధ్యం కాదని భావించి పోటీ మానుకొని ఇండ్లకు పోయిన వారు. 3, ఆ పోటీలో పాల్గొనాలని వచ్చి పోటీలో పాల్గొనక నిర్లిప్తులుగా ఉండిపోయిన వారు. 4, పోటీ పాల్గొన్న అల్లెత్రాటిని ఎక్కించే వరకు కొద్దిలో తప్పినవారు. ఈ 4 వర్గాల రాజకుమారులందరి ప్రయత్నాలు ముగిసిన తర్వాత బ్రాహ్మణ వర్గంలో నుండి విజయుడు లేచి విల్లును సమీపించాడు. అర్జునుడిని ఈ సమయంలో విజయుడు అని పేర్కొనటం అతని విజయానికి సూచికగా ఎంతో ఉచితంగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ నన్నయ్య అక్కడ స్వయంవరానికి వచ్చిన వాళ్ళని 4 భాగాలుగా విభజించేశాడు. 1, విల్లునెత్తడానికి వెళ్ళి ఎత్తలేకపోవడం, అసలు పైకి ఎత్తలేకపోయినా విఫలమైనటువంటి వాళ్ళు. 2, విల్లునెత్తినా కూడా మత్స్య యంత్రాన్ని కొట్టడం వాళ్ళ చేత కాదు అని పోటీ వదిలేసి వెళ్ళిపోయిన వారు 2. ఇక 3వ భాగం ఏమిటంటే పోటీలో పాల్గొనాలని వచ్చి పోటీలో పాల్గొనకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినారు కొంతమంది. ఇక 4, పోటీలో పాల్గొన్న అల్లెత్రాటిని ఎక్కించే వరకు కొద్దిలో తప్పిపోయినవారు. ఇలా 4 వర్గాలుగా రాజకుమారులందరి ప్రయత్నాలు అయ్యాక అప్పుడు బ్రాహ్మణ వర్గంలో నుంచి అర్జునుడు వెళ్ళి దాన్ని సాధించడానికి వెళ్తాడు. 180. ఇమ్మనుజేంద్ర నందను లహీన బలుల్ దృఢ దీర్ఘబాహు వీర్యముల బార లోపర శరాసన కర్మమునందయుక్త దర్పమ్మున నిప్టు నవ్వు పరపన్ సమకట్టెని తండు విప్రవంశమ్మున వారి నెల్ల ధనశక్తి ఎరుంగక దుర్విగ్ధుడై. సారీ అండి, ఇంకొకసారి చదువుతాను ఇది. ఇమ్మనుజేంద్ర నందను ఇమ్మనుజేంద్ర నందనులు అహీన బల్ దృఢ దీర్ఘ బాహు వీర్యమ్ముల బారలోపర శరాసన కర్మమునందయుక్త దర్పమ్మున నిప్డు నవ్వు పరుపన్ సమకట్టని తండు విప్రవంశమ్మున వారి నెల్ల ధనశక్తి ఎరుంగక దుర్విదగ్ధుడై. తాత్పర్యం: ఈ మహారాజకుమారులు దృఢాలైనవి, పొడగైనవి ఆగు బాహుల పరాక్రమంలో ఏమాత్రం తక్కువ కాని బలం కలవాళ్ళు. వాళ్లే ఈ విల్లుని ఎక్కుపెట్టి కొట్టలేకపోయారు. ఇప్పుడు ఇతడు అనుచితమైన గర్వంతో తన శక్తి ఎంతో తెలుసుకోలేక అవివేకి అయ్యి బ్రాహ్మణ వంశం వాళ్ళనంతా నవ్వులు పాలు చేయటానికి పూనుకున్నాడు. ఇక వీళ్ళు అనుకుంటున్నారట బ్రాహ్మణులు, ఏంటి ఇంత పెద్ద పెద్ద రాజకుమారులు, దేశాల రాజకుమారులు, బలవంతులు, ఈ జరాసంధుడు, శిశుపాలుడు, తక్కువైన వాళ్ళ కన్నుడు ఎంత బలవంతులు, ఇంతెంత పొడుగు, వాళ్ళ భుజాలు ఎంతెంత పొడవు ఉంటాయి, అలాంటి పొడుగు బాహువులు వాళ్ళు, పరాక్రమంలో ఏమాత్రం తక్కువ కానటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే ఈ విల్లు ఎత్తి కొట్టలేకపోయారు. ఇంకా ఇతడేమో బ్రాహ్మణుడు, బాపనుడు, ఇక్కడ లేని గర్వంతో తన శక్తి ఎంతో తెలుసుకోకుండా అయినా బ్రాహ్మణ వంశం వాళ్ళనంతా నవ్వుల పాలు చేయడానికే వెళ్తున్నట్టున్నాడు అని పాపం వీళ్ళు ఇక్కడ అనుకుంటున్నారు. 181. అనువారు నందుగొందరు ఘనుడీతడు వీరి కంటె గార్ముక విద్యందనరిన వాడై దీనికి మనసెంగా కన్యుడిట్లు మనయంగలడే. తాత్పర్యం: అని పలుకుతూ ఉండగా అందులో కొందరు ఇతడు గొప్పవాడు, వీళ్లకంటే విలువిద్యలో నేర్పుకలవాడై ఈ పనికి పూనుకొన్నాడు, కాని సామాన్యుడు ఈ విధంగా పూనుకొనగలడా? ఇంకొంతమంది అనుకుంటున్నారట బ్రాహ్మణుడు. కొంతమంది ఇలా నెగటివ్ గా అనుకుంటుంటే ఇంకొంతమంది అయ్యో ఇతడు చాలా గొప్పవాడలాగున్నాడే, వీళ్ళందరికంటే కూడా విలువిద్యలో ఎంతో నేర్పుగలవాడిలాగున్నాడే, అందుకే అల్లాడు వెళ్ళడానికి పూనుకున్నాడు. సామాన్యుడైతే ఇలా లోపలికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేస్తాడా అని అనుకుంటున్నారు వాళ్ళు. 182. అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండత్యంత తేజస్వి సద్విమలాచారుడు ప్రభక్తి పరుడి విప్రుండు విప్రప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా దత్కర్మ సంసిద్ధినుత్తముడై పొందెడు మంచు నుండిరి దయంధాత్రి సురుల్ ప్రీతులై. తాత్పర్యం: అపరిమితమైన ఉత్సాహం కలవాడు, దీర్ఘమైన ఇనుప గుదియల వంటి బాహువులు కలవాడు,
మిక్కిలి తేజస్సు కలవాడు, శ్రేష్టము నిర్మలము అయిన నడవడి కలవాడు, బ్రాహ్మణ భక్తి కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణుల అనుగ్రహం చేత బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగే విధంగా కార్యసిద్ధి పొందుగాక అని బ్రాహ్మణులు సంతోషించిన వాళ్ళై అర్జునుని పట్ల దయతో ఉన్నారు. ఇంకొంతమంది ఏమనుకున్నారట, ఆహా ఎంత ఉత్సాహంగా ఉన్నాడు, దీర్ఘమైన బాహువులు, భుజాలు ఎలా ఉన్నాయంట, ఇనుప గుండ్లలాగున్నాయట అర్జునుడి భుజాలు. ఇక ఎంతో తేజస్సుగున్నాడు, శ్రేష్టంగా కనిపిస్తున్నాడు, నిర్మలమైన నడక ఉంది, బ్రాహ్మణ భక్తి కలవాడు ఈ బ్రాహ్మణుడు. ఇలాంటి బ్రాహ్మణుడు ఈ మన బ్రాహ్మణులందరి అనుగ్రహం చేత మన బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగించేలాగా కార్యసిద్ధి పొందుతాడు అని చెప్పి బ్రాహ్మణులందరూ సంతోషంగా కొంతమంది అర్జునుడి పట్ల ఆశీర్వాదం ఇచ్చి దయతో ఉన్నారట. విశేషం, అర్జునుడు ధనువు దగ్గరికి పోతున్న సమయంలో బ్రాహ్మణ వర్గం వాళ్ళు అతడి గురించి భావించిన పద్ధతులను 3 రకాలుగా ఒక క్రమంలో చిత్రించడం నన్నయ్య కథాకథన శిల్పం. ఒక రకం వాళ్ళు భయస్థులు, మహాపరాక్రమవంతులైన రాకుమారులే ఎక్కుపెట్టలేని విల్లును చేపట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి యత్నించి విఫలుడై బ్రాహ్మణ వర్గాన్ని నొప్పుల పాలు చేయటానికి పూనుకున్నాడని వాళ్ళు భావించారు. రెండవ రకం వాళ్ళు వివేచన పరులు, రాకుమారుల కంటే బలవంతుడై ఉండబట్టే ప్రయత్నిస్తున్నాడు అని భావించారు. మూడవ రకం వాళ్ళు విఘ్నులు, విజయుని రూప తేజోబలాదులను గణించి విజయం తథ్యమని నిశ్చయించిన వారు. ఈ బ్రాహ్మణ వర్గాల వారి వ్యాఖ్యలు అర్జునుడి సామర్థ్యాన్ని విజయాన్ని ప్రకాశింపచేసే వస్తుధ్వని విశేషాలు. క్షత్రియులు మాట్లాడకుండా ఉండటం కూడా ఇందులో ఒక విశేషమే. బ్రాహ్మణ ఉదయం బయటపడినట్లుగా క్షత్రియ హృదయం బయటపడదు. బహుశా కొందరు క్షత్రియులు ఆశ్చర్యచకితులై అర్జునుని వైపు అలా చూస్తూ ఉన్నారేమో, ఇతడు ఏం చేస్తాడో చూద్దామని. మరికొందరు అతని ప్రయత్నాన్ని ఉపేక్షించి ఊరకున్నారేమో. మొత్తానికి క్షత్రియులు మాట్లాడలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రాహ్మణులు 3 రకాలుగా వాళ్ళు ఆలోచించారట, 3 వర్గాలుగా ఉండి ఆలోచించారు. ఎప్పుడైతే అర్జునుడు రంగంలోకి వెళ్తున్నాడు, అయితే ఒక రకం వాళ్ళు భయస్థులు, ఇంకో రకం వాళ్ళు నవ్వుల పాలు చేస్తున్నాడేమో అయ్యో ఎందుకెళ్తున్నాడు అని కొంతమంది అనుకున్నాడు ఒకరు. రెండో వాళ్ళు ఆలోచనాపరు, సరే ఈ అబ్బాయిలో ఏదో ఉన్నట్టుంది అందుకే వెళ్తున్నట్టున్నాడు, ఇంతమంది రాకుమారులు చేయండి తను చేయగలడేమో అందుకే వెళ్తున్నాడేమో అని కొంతమంది. మూడవ వాళ్ళు విఘ్నులు, అంటే వాళ్ళు ఒక్కసారిగా అర్జునుడిని చూసి అంచనా వేసేశారు. ఎలా ఉన్నాడు, ఆజానుబాహుడు, చక్కగా భుజాన్ని చూశారు, ఇనుపగుళ్లలాగా గట్టిగా ఉన్నట్టు వాళ్ళకి అనిపించేసింది. ఇంకా విజయం తద్దే ఈ అబ్బాయికి మనం మంచిగా ఆశీర్వాదం ఇచ్చేద్దాం, మన బ్రాహ్మణుల పేరు నిలబడతాడు అనేసి వీళ్ళు అనుకున్నారట. ఇలా వీళ్ళు బ్రాహ్మణ రకాలు 3 రకాలు ఉంటే, ఇక క్షత్రియులైతే బ్రాహ్మణులు బయటపడ్డట్టుగా బయటపడకుండా ఏదో ఆశ్చర్యపై చూసారంట. ఇంత పెద్ద రాకుమారులే చేయలేదు, ఈ బాపనోడు వచ్చి ఏం చేస్తాడు అన్నట్టు చూసారట, కానీ బయటపడలేదు. ఎందుకంటే క్షత్రియులు తొందరగా మనసులో ఏరున్నది బయటపెట్ట. 183 వచనం. అంత నయ్యర్జనుండు నవ్వింటి సమీపంబునకు వచ్చి గురువులందలంచి నమస్కారంబు చేసి ధనువునకు ప్రదక్షిణంబు చేసి మృక్కి దాని నెత్తుకొని పూర్వపరిచితంబైన విల్లు మోపెట్టినట్ల శ్రమంబున మోపెట్టి జనులాశ్చర్యంబునం వందుచుండనే నమ్ముల మత్స్యయంత్రంబునాక్షణంబయురులనేసినం జూచి బ్రాహ్మణ క్షత్రియ ప్రముఖులైన జనులెల్ల విస్మితులై. తాత్పర్యం, తర్వాత అర్జునుడు ఆ ధనస్సు దగ్గరకు వచ్చి గురువులను స్మరించుకొని నమస్కారం చేసి ధనస్సుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి దానిని ఎత్తుకొని అలవాటైన ధనస్సును సంధించినట్లు సులభంగా సంధించి ప్రజలందరూ ఆశ్చర్యపడుతుండగా 5 బాణాలతో ఆ మత్స్యయంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు. అది చూచి బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన జనులంతా ఆశ్చర్యపరవశులయ్యారు. అందరూ ఇలా ఆలోచించుకుంటున్నారు. క్షత్రియులు ఒక పక్క, బ్రాహ్మణులు ఒక పక్క, శూద్రులు ఒక పక్క, వైశ్యులు ఒక పక్క, అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దాం అనేసి. ఇదేంటి కొత్తగా బ్రాహ్మణుడు బాపనయ్య వచ్చాడు, చూద్దాం ఏం చేస్తాడు అని. ఈయన అందరూ చూస్తుండగానే ఇక ఈయన మనసులో ఏం చేశాడు అర్జునుడు, తన గురువులను స్మరించుకున్నాడు. తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని, కృపాచార్యుని వీళ్ళందరినీ స్మరించుకున్నాడు. వాళ్ళకి నమస్కారం చేసుకుని ఇక ధనస్సు చుట్టూ తిరిగి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎలా ఎత్తుకున్నాడట, ఎప్పుడూ అలవాటు ప్రతిరోజు వారి ఉంటది కదా ఆయన దగ్గర ధనస్సు, దాన్ని ఎత్తినట్లా అవలీలగా ఎత్తేశాడంట. ఒక చేత్తో ఎత్తి ఆ కొప్పుని ఇలా పట్టుకొని ఆ అల్లతాటిని ఇలా పైకెత్తి ఆ కొప్పుకు చుట్టి ఒక్కసారిగా దాన్ని ఠంకారం చేశారట. ఠంకారం చేసి ఆ పక్కనున్న అమ్ముల పొదిలో ఉన్నటువంటి 5 బాణాలను తీసుకుని ఒకే క్షణంలో 5 బాణాలు పట్ట పట్ట పట్టమని లాగి కొట్టాడట.
మత్స్యయంత్రాన్ని కింద పడగట్టాడట. అది చూడంగానే బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా, వైశ్యులు అందరు, శూద్రులు అందరూ చూసి ఆశ్చర్యపరవశులైపోయారట. ఒక పక్క ఆశ్చర్యం, ఆనందం రెండు అనమాట అందరికీ విశేషం. అర్జునుడు విల్లుని ఎక్కపెట్టడానికి ముందు గురువులను స్మరించి నమస్కరించటం, విల్లుకు ప్రదక్షిణం చేసి నొక్కటం అనేది ధనుర్వేద విద్యను పవిత్ర భావంతో ఉపాసించే మేటి వీరుని లక్షణం. గర్వితులైన వారికి విల్లు వశం కాలేదు. మత్స్యయంత్రం ఒక ఋషి కల్పించిన విద్య అని దృష్టద్యుమ్నుడు చెప్పనే చెప్పాడు. విద్యను గౌరవించటం విద్వాంసునికే తెలుసు అని అర్జునుని పాత్రను చిత్రించటం ఇక్కడ విశేషం. విద్య వినయవంతులకే ప్రసన్నమవుతుందనే సత్యం కూడా ఇక్కడ స్పష్టమవుతున్నది. మత్స్యయంత్ర భేదనం నుండి మహత్తర విషయాన్ని నన్నయ్య చిన్న వచనంలో చెప్పి ముగించాడు. అర్జునుని ప్రశంసించిన వాక్యాలను వృత్తాలలో నిబంధించాడు. మత్స్యయంత్రం కొట్టిన అర్జునునికి అది ఒక గొప్ప ప్రదర్శనం కాదు, కానీ ఆ సభలో ఉన్న వాళ్ళకంతా అది ఒక అద్భుతం. అవలీలగా ప్రదర్శితమైన జగదేక వీరుడైన అర్జునుని వీరరసాన్ని వచనంలోను, దాని నుండి పుట్టిన అద్భుతాన్ని పద్యాలలోనూ రచించడం నన్నయ్య గారి సార్థక ఛంద ప్రయోగ శిల్పం. ఇక్కడ చెప్తున్నారు ఎందుకు అలా ఆయన గురువులను నమస్కరించి విల్లుకు ప్రదక్షిణం చేసి మొక్కటం అంటే, ధనుర్వేద విద్యని ఎవరైతే పవిత్ర భావంతో ఉపాసిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లక్షణం. ఎవరైతే గర్వంతో విల్లునెత్తుతారో వాళ్ళు ఆ విల్లునెత్తడానికి ఎత్తలేరు. ఎందుకంటే ఇది ఒక ఋషి యొక్క మాయా విద్య అని దృష్టద్యుమ్నుడు ముందే మనకు చెప్తాడు. అయితే ఎటువంటి విద్యనైనా గౌరవించడం ఎవరు గౌరవిస్తారు? విద్వాంసులే గౌరవిస్తారు. కాబట్టి అర్జునుడు ధనుర్వేద విద్వాంసుడు అని మనకిక్కడ ఒక సూచిక దొరుకుతుంది. ఇక విద్య అనేది వినయవంతులకే ప్రసన్నమవుతుంది అనేది కూడా అందరికీ స్పష్టమవుతుంది. ఇక మత్స్యయంత్ర భేదనం అనేటువంటి మహత్తర విషయాన్ని ఎలా చెప్పారు నన్నయ్య చిన్న రచనలో చెప్పి ముగించాడు. ఇక అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టడం, ఆయన ఎంతో అవలీలగా కొట్టేశాడు. ఆయనకి ఇది ఒక గొప్ప ప్రదర్శనే కాదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతం అయిపోయింది. అది 184. ఫల పవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణులారత దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పారతలో తపోబల సంపదన్ మహాబలయుతులట్టి వారలకు భవ్యులకెందున సాధ్యమెద్దియుంగలదే చరాచరాఖిల జగంబుల బెద్దల గారె సద్విజుల్. ఇంకొకసారండి. ఫల పవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పారతలోపల తపోబల సంపదన్ మహాబలయుతులట్టి వారలకు భవ్యులకెందున సాధ్యమెద్దియుంగలదే చరచరాఖిల జగంబుల బెద్దల కారె సద్విజుల్. తాత్పర్యం: బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించటం చేత, పుణ్యవ్రతాలు చేయటం చేత చూడటానికి బలహీనమైన దేహం కలవాళ్లైన అపార తపోబల సంపద చేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు ఎక్కడ అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్త చరాచర లోకాలలో సద్బ్రాహ్మణులే గొప్పవాళ్ళు కదా. ఇక బ్రాహ్మణుల గురించి ఇక్కడ చెప్తున్నారు. బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు? పళ్లను, గాలిని, నీటిని వీటిని తీసుకుంటూ పుణ్యవ్రతాలు చేయడంతో బలహీనంగా కనిపిస్తారు. బలహీనమైన శరీరాలు కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు. కానీ అపారమైన తపోబల సంపద చేత వాళ్ళు మహాబలవంతుడు. అలాంటి మహనీయులకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. సమస్త చరాచర లోకంలో సద్బ్రాహ్మణులే గొప్పవాళ్ళు కదా అని ఇక్కడ చెప్తున్నారు. విశేషం అలంకారం అర్ధాంతరన్యాసం 185. నిమిషాంతరమున నిట్ల శ్రమమున మత్తిలకు స్నేహ సమకూరునే యుత్తముడీతడు బ్రాహ్మణ రూపమున సురేశ్వరుడో హరుడో భానుడో గుహుడో. తాత్పర్యం: క్షణకాలంలోనే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టడం మానవులకు సాధ్యమవుతుందా? ఉత్తముడైన ఇతడు బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవేంద్రుడు, శివుడో, సూర్యుడో, కుమారస్వామియో. విశేషం అలంకారం ఉత్ప్రేక్ష ఉల్లేఖం. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్షణకాలంలో అంత అనాయాసంగా అవలీలగా అసలు ఆ మత్స్యంత్రాన్ని కొట్టేది మానవులకు సాధ్యమవుతుందా? అసలు కాదు. ఉత్తముడైనటువంటి ఇతడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడేమో, శివుడేమో, సూర్యుడేమో, కుమారస్వామి ఏమో అనుకుంటున్నారు అందరు. 186. అనిధరణి నుండి పొగడెడు జనుల నిరంతర వంబు జలధర మార్గంబున నుండి పొగడు దివ్యుల ఎనవతర వంబునొక్కడై కడునొప్పెన్. తాత్పర్యం: అని భూమి మీద ఉండి పొగడే జనుల ఎడతెగని ధ్వని, ఆకాశం నుండి పొగడే దేవతల ఎడతెగని ధ్వని కలిసి మిక్కిలి అనువుగా మారాయి. ఇలా అందరూ అంటున్నారట.
అక్కడ పైన ఉన్నటువంటి ఆకాశ సంచారులు దేవతలు, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా కూడా అన్నారట. అందరూ పొగుడుతూ ఉంటే ఆ ధ్వనులు అలా చక్కగా అమరిపోయాయట. విశేషం, ఇటు నేల మీద నుండే పొగడే జనాల సవ్వడి, అటు ఆకాశం నుండి పొగడే దేవతల సవ్వడి సమంగా ఏర్పడి అర్జునుని ప్రశంస భూన భోంతరాలలో వ్యాపించిందని భావనామయంగా వర్ణించాడు నన్నయ్య. ఈ పద్య రచనా నిర్ధారణంలోని సమత అనే గుణం ఈ వస్తుగుణాన్ని రమణీయంగా పోషిస్తున్నది. అద్భుతం, ఆశ్చర్యభావం యొక్క ఉత్కట దశ. అది వాచికంగా వ్యక్తమైన 3 దశలను 3 పద్యాలలో నన్నయ్య చిత్రించటం గమనార్హం. రాబోయే పద్యంలో చేష్టాత్మకమైన ఆశ్చర్యాన్ని వర్ణించటం శిల్పం. 187. చెలగె సురదుందు విస్వనములు ముదమున భూసురోత్తములు పై పుట్టంబులు వీచి వీచి యాచిరి వలయగనరు మీద పుష్పవృష్టియు గురిసెన్. తాత్పర్యం, అప్పుడు దేవతల భేరీ ధ్వనులు మ్రోగాయి. బ్రాహ్మణోత్తములు తమ ఉత్తరీయాలను పదే పదే వీచుతూ పెద్దగా కేకలు వేశారు. అర్జునుని మీద పూలవాన అందంగా కురిసింది. ఇంకెలా ఉందట ఇక్కడ ఉత్సాహము. దేవతలు భేరీ ధ్వనులు మోగించారట విజయోస్తు అనేసి. ఇక బ్రాహ్మణులైతే తమ తమ ఉత్తరీయాలను తీసి ఆ గాల్లోకి ఇలా తిప్పుతూ ఎగరేస్తూ పెద్దగా కేకలేస్తున్నట్ట. ఓహో అనేసి అనుకుంటూ చక్కగా వాళ్ళకి ఆనందం వేసేసింది. గట్టి గట్టిగా కేకలేసేస్తున్నారట వాళ్ళైతే బ్రాహ్మణులు. ఇక అర్జునుడి మీదైతే పూలవానైతే చక్కగా అందంగా కురిసిందట. విశేషం, అంతమందిలో తమవాడు గెలిచాడని ఆనందాతిశయంతో బ్రాహ్మణులు ఉత్తరీయాలను పదే పదే వీచుతూ పెద్దగా కేకలు వేయటం ఎంతో సహజంగా నాటక దృశ్యంగా కళ్లకు కట్టినట్లున్నది. 188. వచనం. అయ్యవసరంబున ధర్మనందనుండు నకల సహదేవానుగమ్యమానుండై నిజ నివాసంబున కుంజనియే నిట దృష్టద్యుమ్న సహితుండై యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగెనంత. తాత్పర్యం, ఆ సమయంలో ధర్మరాజు నకుల సహదేవుడు వెంటరాగా తమ ఇంటికి వెళ్లిపోయాడు. ఇక్కడ దృష్టద్యుమ్నితో కూడి ద్రుపదుడు గొప్ప సేనతో అర్జునునికి సహాయుడుగా వెళ్ళాడు. అప్పుడు ఇక ఆ సమయంలో ఇదంతా చూసిన వెంటనే ధర్మరాజు నకులుని సహదేవుని అందరినీ వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ దృష్టద్యుమ్నుడితో కూడి ద్రుపదుడు గొప్ప సేనతో అర్జునుడి దగ్గరికి వెళ్తాడనమాట. 189. ద్రౌపది అర్జునుని వరించుట. ధరణీశనందనుల్ దన్నతి ప్రీతితో జూచుచునుండంగ సుందరాంగి తోయజదళ నేత్ర దుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల జనుదెంచి సురరాజ సన్నిభున వినవ యవనోద్భాసితున సితరత్న రుచిరాంకునంగజరూపు ధనంజయుధన చేతి సిత పుష్పదామ కమున బలతి ముదముతోడ భూజించ నట్టియుత్సవము జూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగాగల భూపతులెల్ల నలిగి కలియురినే పురేగి. తాత్పర్యం, రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తూ ఉండగా అందమైన శరీరం కలది, తామర రేకుల వంటి కన్నులు కలది అయిన ద్రౌపది మనోహరమైన మదపుటి ఏనుగు నడక వంటి నడకతో విలాసంగా వచ్చి దేవేంద్రునితో సమానమైన వాడు, నూర్ణ యౌవనంతో ప్రకాశించేవాడు, ఇంద్రనీలం వంటి కాంతి గల దేహం కలవాడు, మన్మధుని వంటి రూపం కలవాడు అయిన అర్జునుడిని తన చేతి తెల్లని పూలదండతో పూజించింది. అటువంటి ఉత్సవాన్ని చూచి ఓర్చలేక అప్పుడు దుర్యోధనుడు మొదలైన రాజులంతా కోపించి అంతటా విజృంభించారు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు, ఇక వివిధ రాకుమారులందరూ ఎంతో ప్రీతితో చూస్తున్నారట. ఎవరిని? అందమైన ద్రౌపదిని. చూస్తుంటే ఆమె ఎలా నడుస్తుందట, మదపటి ఏనుగు లాంటి నడకతో విలాసంగా నడుస్తూ వచ్చి దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు, నూతనమైనటువంటి యవ్వనంతో ప్రకాశించేటువంటి వాడు, ఇంద్రనీల వంటి కాంతి గల దేహం కలిగినటువంటి వాడు, మన్మధుని వంటి రూపం గలవాడైనటువంటి అర్జునుడిని తన చేతిలో తెల్లని మాలతో పూజించిందట మన ద్రౌపది. అది చూసి దుర్యోధనాదులు ఓర్చలేక కోపంతో విజృంభించారట. విశేషం, రాజకుమారులంతా ద్రౌపది యొక్క అందమైన ఆకారాన్ని, తామర రేకుల వంటి కన్నులను, మదభేగమనం వంటి నడకహొయలను కన్నార్పకుండా చూచారు. అంతటి సౌందర్య రాశి అర్జునునికి అంకితమైపోతున్నది అని వారి అసూయ. ఆమె సౌందర్యం, దాని ఫలితం తర్వాతి పద్యంలో నన్నయ్య చెప్పబోతున్నాడు. దానికి హేతువును కల్పించుకున్నాడిక్కడ. ఇది ప్రసన్న కథా కవితార్థయుక్తి. రాజకుమారులంతా ద్రౌపదిని చూస్తుండగా ఆమె మాత్రం అర్జునుడిని ఏకాగ్రతతో చూస్తున్నది. అతడు మొదట దేవేంద్రుడితో సమానుడైన వాడుగా కనిపించాడట. ఈ సురరాజ సన్నిభుడు అనే విశేషణం రమణీయార్థ వ్యంజకం, వస్తుధ్వని పోషకం. అర్జునుడు ఇంద్రుని వరం వలన పుట్టినాడన్నది ఒక అర్థం. రాబోయే కథలో
పంచేంద్రోపాఖ్యానంలో చెప్పబోయే పదార్థాలలో ఇంద్రత్వ భావనం పఠిత ఇక్కడ అనుసంధించుకొనవలసి వస్తుంది. పూర్వాపర కావ్యార్థ భావన వలన అర్జునుడుగా ఉన్న ఇంద్రుడు నిజానికి 5 రూపాలకు ప్రతినిధి. అందువలననే అంతగా ఆసక్తితో చూస్తున్న ద్రౌపది యందు అర్జునుని మనస్సు మన్మథాయుక్తమైనట్లు నన్నయ్య వర్ణించాడు. ఇది కథాకథన శిల్పరహస్యం. ఇంద్రత్వమే కాక యవ్వనం, కాంతి, రూపమనే గుణాలను ద్రౌపది అర్జునునిలో చూచి అతని మెడలో దండ వేసింది. కన్యా వరయతే రూపం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే అందమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ద్రౌపది తమకు దక్కకపోయేటప్పటికీ వాళ్ళకి అసూయ పడిపోతారు. ఇక అర్జునుని ఆమె మాత్రం దేవేంద్రుడి రూపంలో చూసుకుంటూ ఆమె అర్జునుని ఏకాగ్రతగా చూస్తుందట ద్రౌపది. 190. ఏల రాబని చెన్మహీషుల నెల్ల జుట్టమబోలే మున్నేల సత్కృతి చేత నిందర కిమ్మహారతులుండగా నేల కన్యకనిత్య విప్రున కిందు నేడు షటుండు పాంచాలుడిప్పుడ వీని నిర్గత సత్పు చేయుధమాజిలో. తాత్పర్యం, రాజులందరినీ ఎందుకు రప్పించాడు? చుట్టంబలే ఇందరికి ముందుగా ఎందుకు సమ్మానం చేశాడు? ఈ మహావీరులంతా ఉండగా ఈనాడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి కన్యకను ఎందుకు ఇచ్చాడు? ద్రుపదుడు మోసగాడు. ఇప్పుడే యుద్ధంలో ఇతని బలాన్ని అణచివేద్దాం. ఇంకా ఈ పిచ్చి రాజకుమారులందరూ వారికి పిచ్చెక్కిపోయింది. ఇక మమ్మల్ని ఎందుకు కోపం, మదం? ఏంటి, రాజులందరినీ పిలిచాడు, చుట్టంలాగా పెద్ద సమ్మానం చేశాడు, ఇంతమంది మహావీరులంతా ఉంటే ఓ పట్టబోస్తునే ఓ పాపనయ్యకి ఇలాంటి కన్యనిస్తాడా? ఎందుకు ఇచ్చాడు? అది క్షత్రియ కన్యను. ద్రుపదుడు మోసగాడు. ఇప్పుడే యుద్ధంలో అతని బలాన్ని అణచేద్దాం అనుకున్నాడు. అసలు ద్రుపదుడు అలాంటి ధనస్సును తెచ్చి పెట్టాడు అంటే ద్రుపదుడి బలం ఎలాంటిదని ఒక ఆలోచన ఉండాలి కదా. లేదు. గర్వము, మదము ఎలా ఉంటుంది అంటే కళ్ళను మూసేస్తుంది అన్నమాట. ఆలోచనని, వివేకాన్ని మూసేస్తుంది. 191. తన విద్య పేర్మి నృపనందన బడసను విప్రుడితని తప్పే కడుదర్జునుడి నృపతులనన యంబున మెచ్చడయ్యనతి గర్వితుడై. ఇంకొకసారి, తన విద్య పేర్మి నృపనందన బడిసెను విప్రుడితని తప్పే కడదర్జునుడి నృపతులనయనంబున మెచ్చడయ్యనతి గర్వితుడై. తాత్పర్యం, ఈ బ్రాహ్మణుడు తన విద్యాబలంతో ద్రౌపదిని పొందాడు. ఇతని తప్పు ఏమున్నది? ద్రుపదుడు దుర్మార్గుడు. అతడు అతి గర్వంతో రాజులను ఏమాత్రం లెక్క పెట్టలేదు. ఇంకేమంటున్నారు? బ్రాహ్మణులకు పోస్తే శాపాలిస్తారని భయం వీళ్ళకి. అందుకని ఏమంటున్నాడు? ఈ బ్రాహ్మణుడేదో తన విద్యతో ఈ ద్రౌపదిని పొందాడు, ఇతని తప్పు లేదు ఇందులో, ద్రుపదుడే దుర్మార్గుడు, అతి గర్వంతో అసలు రాజుల్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు అని వీళ్ళకి పెరిగిపోయిందన్నమాట. 192 వచనం. ఏమి దోషంబు చేసియు బ్రాహ్మణుండు వధ్యుండుగాడు మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ కావున నవ్విప్రుడితోడిదేమి అని ద్రుపదుపై నెత్తు దెంచిన ద్రుపదుండును కడు భీతుండై బ్రాహ్మణుల మరువు సొచ్చే నిట్లు శరణాగతుండైన ద్రుపదు నోడకుండుమని బ్రాహ్మణులు దమదమ దండాజి నంబులెత్తుకొని ప్రతి బలంబులపై వీచుచున్నంత వారలంజూచి నగుచునర్జునిండిట్లనియే. తాత్పర్యం, ఏ తప్పు చేసినా బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు. మన రాజ్యం సంపద బ్రాహ్మణుల కొరకే, కనుక ఈ బ్రాహ్మణునితో మనకేమి పని అని ద్రుపదుడి మీదికి దండెత్తిరాగా అతడు మిక్కిలి భయపడి బ్రాహ్మణుల చాటును చేరాడు. ఈ విధంగా శరణు కోరి వచ్చిన ద్రుపదుడికి అభయమిచ్చి బ్రాహ్మణులు తమ తమ దండాలను, జింక చర్మాలను ఎత్తుకొని శత్రుసేనల మీద వీచుతుండగా వారిని చూచి నవ్వుతూ అర్జునుడు ఇట్లా అన్నాడు. ఇంకా ఈ తప్పు చేసినా బ్రాహ్మణుడు చంపదగినోడు కాదు. ఎందుకంటే రాజ్యము, సంపద ఉండేదంతా బ్రాహ్మణుల కోసమే. కాబట్టి ఈ బ్రాహ్మణుతో మనకేంటి పని? ద్రుపదుడి మీదకి పోదామని చెప్పి ద్రుపదుడి మీదకి దండెత్తెళ్ళిపోతే ద్రుపదుడు ఇంతమంది ఒకేసారి వచ్చేటప్పటికి భయపడతాడు. భయపడి బ్రాహ్మణుల దాటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి బ్రాహ్మణులకు అర్థమైపోయి ఇక ద్రుపదుడికి అభయం ఇచ్చేసి చకచకా వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళ చేతుల్లో ఉన్న దండాలను పైకెత్తుకొని జింక చర్మాలను తీసుకొని అలా గట్టిగట్టిగా గాల్లో ఊపుతూ వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళనందరినీ చూసి నవ్వుతూ అర్జునుడిలా అన్నాడట. విశేషం, దుర్యోధనుడి దురహంకారం, కులాహంకారం, కుత్సుత నీతి, అధర్మ ప్రవృత్తి ఈ సన్నివేశంలో బయటపడ్డాయి. మత్స్యయంత్రం కొట్టిన బ్రాహ్మణుడు అబద్ధుడు కాబట్టి అతడిని వదిలిపెట్టడం న్యాయమన్నాడు. క్షత్రియులుండగా బ్రాహ్మణుడికి అవకాశం కలిగించి రాజకులానికి అవమానం కలిగించిన ద్రుపదుడిపై ఆగ్రహించాడు. పూర్వాపరాలను గాని సపర సామర్థ్యాలను గాని ఆలోచించిన విదగ్ధుడు దుర్యోధనుడు. కన్యను గెలుచుకున్నవాడు,
రాజలోకం తిరగబడితే వారిని జయించి తన యోగ్యతను నిరూపించుకోవటం స్వయంవర రాజధర్మం. దుర్యోధనుడు సమర్థుడైతే బ్రాహ్మణుడితో తలపడాలి. ఆ ధర్మం అతడు పాటించలేదు. ద్రుపదుడు బ్రాహ్మణులను ఆశ్రయించటం సందర్భోచితం. అర్జునుడు తన యోగ్యతను నిరూపించుకోవాలని వీరసూచనం కూడా ఉంది. అర్జునుడు దానిని పసికట్టాడు. బ్రాహ్మణులు దండాలతో విజృంభిస్తే వారిని వారించాడు. భీముడితో కలిసి రంగంలో నిలబడి తన యోగ్యతను నిరూపించుకునే ప్రయత్నం చేయటానికి పూర్వరంగం కలిగించాడు దుర్యోధనుడు. స్వయంవర సభలో కూడా దుర్యోధనుడు తన వర్గంతో కూడి ప్రతినాయక ప్రవృత్తిని చూపించటం వస్తుధ్వనికి పరోక్ష పోషకం. ఇక్కడేం చెప్తున్నారు? దుర్యోధనుడు యొక్క దురహంకారము, కులాహంకారము, కుత్సిత నీతి, కుచ్చి బుద్ధి, ఇక అధర్మ బుద్ధి ఈ సన్నివేశంలో అన్ని బయటపడిపోయాయి. ఇక మత్స్యవంత్రం కొట్టినటువంటి బ్రాహ్మణుడు చంపబడని వాడు కాబట్టి చంపకూడదు కాబట్టి అతన్ని వదిలిపెట్టడం న్యాయం అనుకున్నాడట. ఇక క్షత్రియులుండగా బ్రాహ్మణుడికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ద్రుపదుడిది తప్పట. ద్రుపదుడు అలా చేసి రాజకుమారులకే అవమానం, రాజకుమారులు కాదు రాజకులానికే అవమానం కలిగించాడని దుగ్ధతో ద్రుపదుడి పైన కోపపడ్డాడు. ఇక పూర్వాపరాలు కాని తన సామర్థ్యం అవతలి వాళ్ళ సామర్థ్యం కాని ఏమీ ఆలోచించలేనటువంటి ఆవేశపరితుడు దుర్యోధనుడు. ఇక కన్యను గెలుచుకుంటే ఆ కన్యను గెలుచుకున్న వాడు రాజలోకం తిరగబడితే వాళ్ళని జయించి తన యోగ్యం నిరూపించుకోవటం స్వయంవరంలో ఉన్నటువంటి రాజుల యొక్క ధర్మం. దుర్యోధనుడు సమర్థుడైతే బ్రాహ్మణుడి మీద యుద్ధానికి తలపడాలి. కానీ అతడు ఆ ధర్మం పాటించలేదు. ద్రుపదుడు బ్రాహ్మణులను ఆశ్రయించడం సందర్భోచితం. అర్జునుడు ఇక్కడ తన యోగ్యతను నిరూపించుకోవాలనుకోవడం కూడా ఇక్కడ వీరుడి యొక్క సూచకం. అది అర్జునుడు దీన్ని పసికట్టి ఇంకా బ్రాహ్మణులు దండాలతో విజృంభిస్తుంటే వాళ్ళని వారించి ఇక భీముడితో కలిసి రంగంలో నిలబడి తన యోగ్యతను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని అలాంటి ప్రయత్నం చేయటానికి రంగాన్ని కల్పించినటువంటి వాడు దుర్యోధనుడు. 193 కడగి మదీయాస్త్రములనియడు పటు మంత్రములనిప్పుడి నృపురిపుల నట్కింది నృపురిపులన్ కడిది విశాహుల బుడిగించెదొలగి చూచుచుండు మీరల్. ఇంకొకసారండి. కడిగి మదీయాస్త్రములనియడు పటు మంత్రములనిప్పుడి నృపరిపులన్ కడిది విశాహుల బుడిగించెదొలగి చూచుచుండు మీరల్. తాత్పర్యం: పూనుకొని నా అస్త్రాలనే గొప్ప మంత్రాలతో ఇప్పుడు ఈ ద్రుపదుని శత్రువులనేవి పెద్ద విషసర్పాల గర్వం మణిచివేస్తాను. మీరు పక్కకు తొలగి చూస్తూ ఉండండి. ఇంకా అర్జునుడు చెప్తాడు, నేను సిద్ధంగా నా అస్త్రాలనే గొప్ప మంత్రాలతో ఈ ద్రుపదుడి ద్రుపదుడి యొక్క శత్రువులనే విషసర్పాల యొక్క కోరలు పీకేసి అణిచేస్తాను. మీరు పక్కకు తప్పుకొని చూస్తుండండి అని చెప్తాడు అర్జునుడు వాళ్ళకి. ఎవరికి? బ్రాహ్మణులకి. విశేషం: అలంకార వస్తుధ్వనికి పోషణ కావటానికి ఈ పద్యం రమణీయోదాహరణం. దుర్యోధనాదులు దుష్ట సర్పాలు. అవి కాటు వేయటానికి పూనుకున్నాయి. అవి కాటు వేయకుండా మంత్రకాని వలె వాటిని నిర్వీర్యం చేస్తానని సూచించాడు అర్జునుడు. ప్రతివీరులను చంపకుండా భంగపాటుకు గురి చేస్తాను చూడండి అని వస్తుధ్వని. విషసర్పోపమానం దుర్యోధనాదుల కుటిల స్వభావానికి, క్రూరత్వానికి వ్యంజకం. 194 అర్జునుడు కర్ణునితో యుద్ధంబు చేసి జయించుట. వచనం: అని తానును భీమసేనుండును గడగిరిపు బలంబుపై న పరిమిత శరంబులేసే భీమసేనుండు నొక్క వృక్షంబు వెరికి కొని దండహస్తుండైన దండధరుండునుంబోలెన అర్జునునకు సహాయుండై నిలిచే నంతనై ఇద్దర మహాసంరంభంబు జూచి విస్మితుడై కృష్ణుండు బలదేవునికిట్లని. తాత్పర్యం: అర్జునుడు ఈ విధంగా పలికి తాను భీమసేనుడు పూనుకొని శత్రు సైన్యం మీద లెక్కలేనన్ని బాణాలు వేశాడు. భీమసేనుడు ఒక పెద్ద చెట్టును పెకిలించుకొని దండాయుధాన్ని ధరించిన యమధర్మరాజులాగా అర్జునునికి సహాయుడుగా నిలిచాడు. అప్పుడు వాళ్ళిద్దరి మహావిజృంభణం చూచి కృష్ణుడు ఆశ్చర్యపడి బలరామునితో ఇలా అన్నాడు. ఇక అర్జునుడు పలకడం ఆలస్యం. భీమసేనుడిని తీసుకున్నాడు. ఇక శత్రు సైన్యం మీద పక్కన పెట్టుకొని లెక్కలేనన్ని బాణాలు గుప్పించేసేస్తాడు. భీముడేమో ఒక పెద్ద చేటును పెకిలించుకొని వస్తాడు, అడ్డంగా పెడతాడు. ఇక దండాయుధాన్ని యమధర్మరాజు ఎలా పట్టుకొని ఉంటాడో అలాగా ఆ చెట్టును పట్టుకొని అర్జునుడికి కాపలాగా నిలబడతాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మహావిజృంభణం చూసి కృష్ణుడు ఆశ్చర్యపడిపోయి బలరాముడితో ఇలా అన్నాడట. 195 తాపాభగమగు
తాపాభమకు విల్లు దాల్చి విరోధుల నెగచుచున్న వాడింద్రతనయు రాతని కలన మహావృక్షస్థుడయ్యున్న వీరుండు వృకోదరుండు యంత్రంపు నరుడేసినప్పుడు పోయిన యగ్గౌరవణ్ణుండు యమతనూజు తాతని తోడన ఎరిగిన ఇరువురు గవల వారర్క ప్రకాశ తేజు అని నలక్క ఇంట నగ్నిదాహంబున నెట్లు బ్రతికిరొక్కో మహాత్ములు ఎట్టి పుణ్య దినమో ఏవుర జూచితి మనుచు సంతసిల్ల హలధరుండు. తాత్పర్యం, తాటి చెట్టు వెంటి పెద్ద బిందు ధరించి శత్రువులను తరుముతున్నవాడు అర్జునుడు. అతని ప్రక్కనే గొప్ప వృక్షాన్ని చేపట్టి ఉన్న వీరుడు భీముడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టగానే సభ నుండి వెళ్లిపోయిన తెల్లని వన్నెగల అతడు ధర్మరాజు. అతని వంట వెళ్లిన సూర్య సమాన తేజులిద్దరూ నకల సహుదేవులు అని శ్రీకృష్ణుడు చెప్పగా, లక్క ఇంటిలో నిప్పు మంట నుండి వీరెట్లా బతికారో ఈ ఐదుగురిని చూచాం, ఇది ఎంత సుదినం అని బలరాముడు సంతోషించాడు. ఇక తాటి చెట్టు లాంటి పెద్ద విల్లును ధరించి శత్రువులను తరుముతున్నవాడు ఎవరనుకున్నావన్నా? అర్జునుడు. అర్జునుడి పక్కనే గొప్ప చెట్టును చేతిలో పట్టుకున్న వీరుడు ఎవరనుకున్నావు? భీముడు. ఇక అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టగానే సభలో నుండి వెళ్లిపోయాడే తెల్లగా ఉన్నటువంటి వాడు ధర్మరాజు. ఆ ధర్మరాజుతో సూర్య సమానమైనటువంటి తేజస్సుతో ఉన్నారే ఇద్దరు, వాళ్ళు నకుల సహదేవులు అని శ్రీకృష్ణుడు చెప్తుంటే అప్పుడు బలరాముడు అంట, అయినా లక్క ఇంట్లో నిప్పు మంటలో నుండి వీరెలా బతికారు? పోనీలే, ఈ ఐదుగురిని చూచాం, ఈ రోజు ఎంతో మంచి రోజు అని బలరాముడు సంతోషించట. ఎందుకు అంటే అప్పుడు వీళ్ళ యొక్క కుంతి వాళ్ళ అత్త, మేనత్త కదా, మేనత్త పిల్లలు బావలైతారు కదండి, వరదులైతారు. అందుకని వాళ్ళకి ఆ బంధంతో సంతోషం వేస్తుంది అనమాట. అంతలో ఏమవుతుందో చూద్దాం. విశేషం వృకోదరుడు. వృకము అంటే తోడేలు. తోడేలు కడుపు నుండి తోడేలు కడుపు వంటి కడుపు కలవాడు భీముడు అని అర్థం. వృకోదరుడు అంటే తోడేలు కడుపు లాంటి కడుపు కలవాడు. ఎందుకంటే ఆయన అన్నం చాలా ఎక్కువగా తింటాడు కాబట్టి తోడేలు కడుపు పెద్దదయ్యి అన్నట్లు చెప్పడం అన్నమాట ఇక్కడ. 197. కురుపతి సూడగ గణ్ణుడు ధరుదాకెను శల్యుడ నిలనందను దాకెన్ సరసభున విస్మయ మందిరి ధరణీ దేవ మనుజద్దేవ ప్రవరుల్. తాత్పర్యం, కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే వేగంగా శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. అది చూచి బ్రాహ్మణ మానవ దేవతా శ్రేష్ఠులు ఆశ్చర్యపడ్డారు. ఇంకా కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉంటే కర్ణుడు వెళ్లి అర్జునుడితో తలపడతాడు. వెంటనే వేగంగా శల్యుడు వెళ్ళి భీముడితో తలపడతాడు. ఇది చూసి చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులు, మానవులు, దేవతలు అందరూ ఆశ్చర్యపడతారు. 198. కണ്ണుండున్ విజయుండు నొండరుల జుల్కదాకి చాపంబులా కాణంతంబగుచుండగా దిగిచి యుగ్రక్రోధులయ్యే సిరాపూర్ణంబయ్యే దదీయ బాణతరి దంభోభృతం వెల్ల నాస్తీనంబయ్య ధరిత్రి ఎల్ల నవిసందిక్ చక్రమెల్లంవడిన్. తాత్పర్యం, కర్ణార్జునులు ఒకరినొకరు సులభంగా ఎదుర్కొని ధనుస్సులను ఆకర్ణాంతం లాగి భయంకరమైన కోపంతో పరస్పరం బాణ ప్రయోగం చేసుకున్నారు. వాళ్ళ బాణాల సమూహంతో భూమి ఆకాశం నిండిపోయాయి, దిక్కులు పగిలిపోయాయి. ఇక్కడ కర్ణుడు అర్జునుడు ఎలా తలపడ్డారంట, వాళ్ళ యొక్క ధనస్సుల నుంచి ఆ అల్లతాటిని ఎలా తీశారట, చెవి వరకు ఇగ్గుకున్నారట. ఇలా చేతిలో ధనస్సును పట్టుకొని చెవి వరకు లాగేంత వరకు, చెవి చివరి వరకు లాక్కున్నారట. చివరికి అంటే వాళ్ళ భుజాలను దాటి చెవిని దాటి వెనక్కి తీసుకున్నారట. తీసి పట్ట ఇద్దరు ఒకరి మీద ఒకరికి బాణాల సమూహాన్ని వేసేసుకున్నారట. ఆ బాణాల ప్రయోగం ఎలా ఉందట, వీళ్ళ బాణాలతోటి భూమి ఆకాశం నిండిపోయిందట, దిక్కులు పగిలిపోయాట. అలా యుద్ధపడ్డారట వాళ్ళిద్దరు. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. జై గురుదేవ్. జై గురుదేవ్. తొందరగా 7-8-61 దశకం. ఎవరు రారా? విలోలపించం చికురే కపోలయోః సముల్ల సత్కుండల మాధ్రమీక్షతే వినిధాయ బాహుం సుహృదం సమీమని స్థితం భవంతం సమలోకయంతతాః.
స్వామి, ఆ బ్రాహ్మణ స్త్రీలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఇట్లు శోభిల్లుచుంటివి. నీ ముంగురులపై నెమలి పింఛము కాంతులీనుచు అటు నిటు కదులుచుండెను. కుండలములు మిలమిలలు నీ ముద్దు చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండెను. నీ కనులలో కృపారసము తొణికిసలాడుచుండెను. నీ స్నేహితుని భుజములపై చేతులుంచి నీవు విలాసముగా నిలబడి ఉంటివి. అట్టి నిన్ను గాంచి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆనందమున బోలలాడ్రి. ఇక శ్రీకృష్ణుడు చెప్పంగానే ఆ బ్రాహ్మణ స్త్రీలు చకచకా ఒక్కొక్క వెరైటీలు రకరకాలందరూ చేసేసుకొని భర్తలు, పిల్లలు, ఆ తర్వాత అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, తాతలు, మామగారులు, అందరూ బాబాయిలు, పెదనాళ్ళు అందరూ అడ్డం పడితే కూడా అందరిని వారించి అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు అన్ని పదార్థాలు తీసుకొని. వచ్చేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడట, స్వామి నీ నుదుటి మీద నీ వెంట్రుకలు, నీ రింగు రింగు వెంట్రుకలు అలాగా గాలికి అల్లాడుతూ ఉంటే నెమలి పింఛము అలా అన్ని రంగుల్లో ప్రకాశిస్తూ కదులుతూ ఉందట గాలికి. నీ చెవులో ఉన్నటువంటి కుండలాల యొక్క మిలమిలల మెరుపులంతా నీ ముద్దు చెక్కిళ్లపై అలా ప్రతిబింబిస్తున్నాయట. స్వామి ముద్దు చెక్కిళ్ల మీద స్వామి కళ్ళల్లో దయారసం అలా తొణికిసలాడుతుంది. అయ్యో వచ్చారా నా భక్తురాన్ని, రండి రండి అని ఇష్టంగా చూస్తున్నాట, దయతో చూస్తున్నాట వాళ్ళని. ఇంకేం చేస్తున్నాట, పక్కన స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు భుజం మీద చెయ్యేసి ఇలా ఆంచి భుజం మీద చెయ్యి ఆనించుకొని నించొని విలాసంగా నించొని దయతో చూస్తూ నించున్నావయ్యా. అలాంటి నిన్ను చూసేటప్పటికీ ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆనందంతో పరవశులైపోయారయ్యా. తదా చకాచిత్ పౌదుపాగైమోద్యత గృహీత హస్తాదయితేన యజ్వన తదైవ సంచింత్య భవంతమంజసా వివేశ కైవల్య మహోకృతిన్యసౌ. ఆ సమయమున ఒక బ్రాహ్మణ స్త్రీ భక్తిభావమున నీ దగ్గరకు వచ్చుటకు బయలుదేరగా ఆమె భర్త ఆమె చేయి పట్టుకుని ఆపెను. అంతటా ఆమె నిన్నే మనస్సును భావించుకొనుచు ఆశువులు వీడి ముక్తిని పొందెను. ఆ బ్రాహ్మణి స్త్రీ ఎంత పుణ్యాత్మురాలో కదా. ఇంకొక ఆ సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ భక్తిభావంతో నీ దగ్గరకు రావాలని బయలుదేరిందట. అక్కడ ఆమె భర్త చెయ్యి పట్టుకుని ఆపేశాడట. ఆమె ఏమో నిన్నే మనసులో భావిస్తూ ప్రాణాలు వదిలేసి మోక్షాన్ని పొందిందయ్యా. ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత పుణ్యాత్మురాలో కదా. చూడండి, ఇక్కడ భగవంతుని ఎవరైతే చివరి క్షణంలో తలుచుకుంటారో వాళ్ళకి మోక్షం తథ్యం ఇక్కడ చెప్తున్నారు చూడండి. అందుకే ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మరణం ఆసన్నమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం భగవంతుణ్ణి మన దృక్పథంలో పెట్టుకుంటే, మన దృక్కులో, మనసులో, అన్నిట్లోనూ వాక్కులో, కర్మలో, అన్నిట్లోనూ బుద్ధిలో పెట్టుకుంటే మన మరణ సమయం ఆసన్నమైనప్పుడు మనకు సులభంగా ఆ భగవంతుడు మనసులో ఉంటాడు. కాబట్టి మనకు మోక్షం అనేది తథ్యము అని ఇక్కడ మనకు నారాయణ తీరువారు చెప్తున్నారు. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.